మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. డిఎస్సికి సంబంధించినటువంటి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ బిట్స్ అండి. చాలా వివరణాత్మకంగా ఉన్నటువంటి వీడియో, పిక్చర్స్ చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో అండి. అస్సలు మిస్ అవ్వద్దండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. చాలామంది మిత్రులు చెప్పడం జరిగిందండి, తక్కువ బిట్లు రావాలండి, కానీ ఎక్స్ప్లెనేషన్ అయితే చాలా బాగుండాలండి అని చాలామంది అయితే కామెంట్ చేశారు. అందుకు తగ్గ వివరణాత్మక వీడియో అండి. మరి మీకు అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఎంతోమందికి, మీలాంటి ఎంతోమందికి ఈ వీడియో చేరుతుందండి. మరి ఇంకెందుకు టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. చాక్లెట్ కొనిస్తేనే స్కూల్కి వెళ్తానని శిశువు తన తల్లితో చెప్పుట కోల్బర్గ్ ప్రతిపాదించిన నైతిక వికాసంలో ఏ స్థాయిని తెలియజేస్తుంది? ఏ పూర్వ సాంప్రదాయ స్థాయి, బి సాంప్రదాయ స్థాయి, సి ఉత్తర సాంప్రదాయ స్థాయి, డి ఏది కాదు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. మీరు రకరకాల ఆన్సర్లు అనుకునే అవకాశం ఉంది, కానీ ఒకసారి ప్రజెంట్ చేసిన తర్వాత ఆన్సర్ని మార్చలేరు. మరి మీరు చెప్పే ఆన్సరు, నేను చెప్పే ఆన్సరు ఒకటైతే మరిన్ని మంచి వీడియోలు, అంటే మరిన్ని మంచిగా మీరు ఆన్సర్ చేస్తూ మీ యొక్క సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ అవుతుందండి. ఒకవేళ రాంగ్ అవుతే మన యొక్క నేర్చుకోవడం అనేది ప్రారంభిస్తాము. కొత్త విషయం, ఇది నేను తప్పు పెట్టాను కాబట్టి కరెక్ట్ చేసుకోవాలని మీ యొక్క ఒక అవగాహన అయితే వస్తుందండి. మరి ఇంకెందుకు, ఎవర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ, పూర్వ సాంప్రదాయ స్థాయి. అసలు ఈ స్థాయిల గురించి ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్గా చూద్దామండి. మరి ఇప్పుడు కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాసంలో 3 స్థాయిలు అయితే ఉన్నాయండి. అయితే మొదటిది పూర్వ సాంప్రదాయ స్థాయి, 4 నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. దీనిని విధేయత శిక్ష ఓరియంటేషన్ మెథడ్, విధేయత శిక్ష ఓరియంటేషన్ మెథడ్లో ఉన్నటువంటి పూర్వ సాంప్రదాయ స్థాయి అండి. అందులో ఇది మొదటి దశను మనం విధేయత శిక్ష ఓరియంటేషన్ అంటామండి. అంటే ఈ విధంగా కూడా బిట్టు అడిగే అవకాశం ఉంది. పూర్వ సాంప్రదాయ స్థాయి ఏ సంవత్సరాల మధ్యలో ఉంటుంది? 4 to 10 years. విధేయత శిక్ష ఓరియంటేషన్ మెథడ్ అనేది కోల్బర్గ్లోని ఏ దశలో ఉంటుంది? మొదటి దశ, రెండో దశ, మూడో దశ, నాలుగో దశ, ఈ విధంగా కూడా బిట్ అయితే ఉంటుందండి. సో విధేయత శిక్ష అనేది మొదటి దశలో ఉంటుందండి. ఇక్కడ బిట్ ఏంటంటే, స్కూల్కి లేటుగా వెళితే టీచర్ కొడతారనే భయంతో వేగంగా స్కూల్కి రావడం అనేది ఈ యొక్క మొదటి దశలో, పూర్వ సాంప్రదాయ స్థాయిలో మొదటి దశలో ఉంటుందండి. అదేవిధంగా ఎవరైనా శిక్షిస్తారంటే కరెక్ట్గా చేయడం అన్నది కాన్సెప్ట్ అన్నమాట. ఏ ఉదాహరణ మనం తీసుకోవచ్చు? అమ్మ కొడతాదేమోనని వేగంగా లెగడం, అమ్మ కొడతాదని వేగంగా పనులు చేయడం, హోంవర్క్ చేయడం, ఈ విధంగా మనం ఏదైనా, ఇక్కడ శిక్ష అనేదే మెయిన్ ప్రధానం అండి. శిక్షని చూసుకొని విధేయతగా నడుచుకోవడము. మరి చిన్నపిల్లాడు కదండి, 4 సంవత్సరాల్లో కొడతారంటే చేస్తాడు, వేగంగా చేయి లేదంటే కొడతానంటే అమ్మ ఆ శిక్షకి భయపడి పని చేస్తుంటాడు. సో రెండవ దశలో ఏమవుతుంది? సహజ సంతోష అనుకరణ అయితే చేస్తాడండి. సాధనోపయోగ ఓరియంటేషన్లోకి వెళ్తాడు. విధేయత శిక్ష నుంచి సాధనోపయోగ ఓరియంటేషన్లోకి వెళ్తాడు. నేను అమ్మ గారాబం చేస్తాడండి. ఇక్కడ ఫస్ట్ దానిలో 6 అయితే ఇక్కడ గారాబం అయితే ఉంటుంది. నాకు చాక్లెట్ కొనిస్తే నేను స్కూల్కి వెళ్తాను, నేను చాక్లెట్ కొనిస్తేనే నా పని చేస్తాను అనే గారాబంలోకి వెళ్తాడు. సో మొదటిది పూర్వ సాంప్రదాయం, మొదటిదైతే 6 అయితే రెండవది గారాబం అండి. సో ఏదైనా కావాలి అంటేనే వాడు చేస్తూ ఉంటాడు అనమాట. మరి రెండో చూద్దామండి, సాంప్రదాయ స్థాయి. మరి 4 నుంచి 10 పూర్వ సాంప్రదాయ కాబట్టి రెండోది 11 నుంచి 13 సాంప్రదాయ స్థాయి అండి. మరి ఇది సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండే దశ సాంప్రదాయ స్థాయి అండి. సాంప్రదాయని అంటాం కదా, సో సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండడమే సంప్రదాయ స్థాయి. ఇది మంచి బాలుడు అనిపించుకోవాలి, మంచి బాలిక అనిపించుకోవాలి, నన్ను అందరూ గుర్తుంచుకోవాలి, నన్ను మంచి వాళ్ళు అనిపించుకోవాలని తన ప్రయత్నం అండి అది. సో
మంచి అమ్మాయి మెచ్చుకుంటారని తల్లిదండ్రులు చెప్పిన మాటల్లో ఎదురు తిరగకుండా చేయడం అండి. అదేవిధంగా ఈ అమ్మాయి మంచి అమ్మాయి, బాగా చదువుతుంది అని చెప్పి ఉపాధ్యాయుడు లేదా టీచర్ చెప్పినటువంటి పనులను సక్రమంగా చేయడం అండి. అసైన్మెంట్లు అయితే అసైన్మెంట్లు, ప్రాజెక్ట్ వర్క్లు అయితే ప్రాజెక్ట్ వర్క్ చెప్పినట్టునే చేయడము, లేదంటే హోంవర్క్ చేయడము, ఇవన్నీ కూడా సాంప్రదాయ స్థాయిలోకి. సో ఇక్కడ ఒక బిట్టుని చూడండి. కమల అనే అమ్మాయి టీచర్ కొడతాదని హోంవర్క్ చేయడం అనేది పూర్వ సాంప్రదాయ స్థాయిలోకి వెళ్తుందండి. కానీ ఇక్కడ కమల అనే అమ్మాయి టీచర్ మొదటగా నేను హోంవర్క్ చేస్తే టీచర్ మెచ్చుకుంటారని హోంవర్క్ చేయడం అనేది సాంప్రదాయ స్థాయిలోకి వస్తుందండి. ఎదురు తిరగకుండా మెచ్చుకోవడం కోసం పని చేస్తే సాంప్రదాయ స్థాయిలోకి వస్తుందండి. ఓకేనండి. ఇప్పుడు 4వ దశ చూద్దామండి. సాంఘిక క్రమ నిర్వహణ అనేది దీనిలో ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ నిందలు తప్పించుకోవడానికి, వాళ్ళని ఎవరు పాయింట్అవుట్ చేయకుండా ఉండడానికి, నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించే నియమాలను పాటించాలని భావిస్తారు. స్కూల్లో క్రమశిక్షణతో ఉండడం ప్రతి విద్యార్థి బాధ్యత అని గుర్తించి క్రమశిక్షణగా మెలగడం, విద్యార్థి క్రమశిక్షణ మెలగడం. అలాగే స్కూల్కి టైంకి వెళ్ళాలని తెలుసుకొని టైంకి వెళ్ళడం అనేది ఇక్కడ సాంఘిక క్రమ నిబంధనలో భాగంగా ఉంటుందండి. టీచర్ కొడతారని టయానికి వెళ్ళడం వేరే. ఇక్కడ క్రమశిక్షణ సమాజంలో నిందలు తప్పించుకోవడానికి చేసే ప్రయత్నము ఇక్కడ సాంప్రదాయ స్థాయిలోకి వెళ్తుంది. రెండిట్లో చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ బాగా చదివిన వాళ్ళకైతే అస్సలు ఉండదండి. ఓకేనండి. 3వ సాంప్రదాయ స్థాయి చూద్దామండి. అది ఉత్తర సాంప్రదాయ స్థాయి. 14 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళని, మరి ఈ ఉత్తర సాంప్రదాయ స్థాయినే అంతరాత్మక దశ అంటారండి. అంతరాత్మకత దశ అంటారు. ఈ బిట్లన్నీ కూడా పడే అవకాశం ఉంటుందండి. ఉత్తర సాంప్రదాయ స్థాయి ఏ సంవత్సరాల మధ్య ఉంటుంది, పూర్వ సాంప్రదాయ స్థాయి ఏ దశల మధ్య ఉంటుంది, విధేయత శిక్ష అనేది ఏమిటి, ఈ విధంగా రకరకాలుగా మార్చి అడగచ్చు. కానీ మనం ఒక బిట్లోనే ఉన్నాం ప్రజెంట్, కానీ ఇప్పటికే 10 బిట్ల దగ్గర వస్తాయి. అందుకే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటూ మీకోసం తయారు చేసినటువంటి వీడియో అండి. మరి వీడియో తప్పనిసరిగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇక్కడ 5వ దశ చూద్దామండి. ఉత్తర సాంప్రదాయ స్థాయిలో మరి ఇక్కడ ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు, చట్టనీతి ఓరియంటేషన్లో ఉంటుందండి. అంటే చట్టనీతి అంటే అందరినీ గౌరవించాలి, అందరినీ మర్యాదగా చూడాలి, చట్టనీతి అండి. సో ఆ విధంగా ఉన్నట్లయితే అంటే వృత్తిపరంగా వృత్తి వాళ్ళని గౌరవించాలి, ఇతర మతస్థులను గౌరవించాలి, కులస్తులను గౌరవించడం, వారి హక్కులను గౌరవించడం, ఈ విధంగా ఉన్నట్లయితే ఎదుటి వాళ్ళని గౌరవించడము అనేది ఉత్తర సాంప్రదాయ స్థాయిలో 5వ దశలో ఉంటుందండి. మరి 6వ దశ పీక్ వెళ్ళిపోతాడండి. మరి నైతిక విలువలకి పీక్లోకి వెళ్ళిపోతాడు 6వ దశ రాబడికి. విశ్వం క్షేమం కోసం, ఈ యూనివర్సల్ క్షేమం కోసము సమాజ సేవలో పాల్గొనడము, ఆస్తులను అందరికి పంచడం అనేది చేస్తుంటాడండి. ఇక్కడ అవుట్ కట్గా ఒకటి చూద్దామండి. పూర్వ సాంప్రదాయ స్థాయి అనేది తనకు తానుగా తను మంచు చేయడం, అంటే ఎదుటి వాళ్ళు బాధిస్తారనో లేకపోతే ఎదుటి వాళ్ళు కొడతారనో ఆ విధంగా మంచి మార్గంలోకి వెళ్ళడము పూర్వ సాంప్రదాయ స్థాయి అండి. అంటే పిల్లవాడు కదండి, అందువల్ల అండి. తర్వాత సంఘ నియమాలను పాటించడము అనేది సాంప్రదాయ స్థాయిలోకి వస్తుందండి. అంటే కొద్దిగా ఎదుగుతాడు కాబట్టి, 11 నుంచి 13 సంవత్సరాల పిల్లవాడు కాబట్టి, ఆ 5వ తరగతి పిల్లవాడికి వచ్చేస్తారు కాబట్టి సంఘ నియమాలను పాటిస్తాడు. క్రమశిక్షణగా వెళ్ళడము, మరి నన్ను మంచి బాలుడు, మంచి పిల్లవాడు అనిపించుకోవాలని ఈ సంప్రదాయంలోకి వెళ్తాడండి. అదే ఉత్తర సాంప్రదాయ స్థాయికి వచ్చేసరికి మరి ఎదుటి వాళ్ళని గౌరవించడం కూడా నేర్చుకుంటాడండి. ఎదుటి వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటాడు. అదేవిధంగా సమాజ సేవలో పాల్గొని తన ఆస్తులు కూడా ఇవ్వడానికి సిద్ధపడిపోతారండి. చూసారండి, తన అనేది పూర్వ సాంప్రదాయ స్థాయి. నన్ను మెచ్చుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి అనేది సంప్రదాయ స్థాయి. నేను సమాజంలో ఒకరిని ఎదుటి వాళ్ళని గౌరవించాలి, సో ఎదుటి వాళ్ళకి సహాయం చేయాలనేది ఉత్తర సాంప్రదాయ స్థాయి అండి. ఇదండి అవుట్ కట్గానే. మరి నెక్స్ట్ బిట్ చూద్దామండి. 2వది, ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఎవరిని పిలుస్తారు? ఏ కోల్బర్గ్, బి కార్ల్ రోజర్స్, సి ఎరిక్ ఎరిక్సన్, డి నోమ్ చామ్స్కీ. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఇంత ఎక్స్ప్లెనేషన్తో వచ్చిన వీడియోని ఒకవేళ రాంగ్ అయితే మాత్రం
మీ మనసులో ఒక గట్టి ముద్ర ఏర్పడి మరలా అది చెరిగిపోదు ఎప్పటికీ. ఓ నేను ఇక్కడ పలానా హరీష్ స్టూడెంట్ కార్నర్ వీడియోలో పలానా తప్పు చేశాను, అప్పుడు సరిదిద్దుకున్నాను, ఇప్పుడు క్వశ్చన్ వచ్చింది అని ఒక గట్టి ముద్ర అయితే ఏర్పడుతుంది తక్కువ బిట్లు కాబట్టి. ఓకేనండి, యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ నోమ్ చామ్స్కీ అండి. ఈ నోమ్ చామ్స్కీ ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తారండి. మరి ఈ నోమ్ చామ్స్కీ గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందామండి. ఈ నోమ్ చామ్స్కీ అన్నవాడు అమెరికా దేశస్థుడండి. ఈయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తారు. ఈయన ఏం చేసేవారంటే మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యులుగా పనిచేసేవారండి. మసాచ్యుసెట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆచార్యులుగా పనిచేసేవారు. ఎవరు పనిచేసేవారని అడుగుతారు. అప్పుడు నోమ్ చామ్స్కీ ఈయన సుమారుగా 100కు పైగా గ్రంథాలు అయితే రచించారండి. అందులో ముఖ్యంగా మనకి మన యొక్క సైకాలజీ టెక్స్ట్ బుక్లో 3 గురించి వివరంగా ఇవ్వడం జరిగిందండి. లాంగ్వేజ్ అండ్ మైండ్. ఇక్కడ ఎక్కువ భాష అని కనిపిస్తే ఎక్కువ ఆప్షన్లో మ్యాక్సిమం నోమ్ చామ్స్కీకి ప్రిఫరెన్స్ చూసుకోవచ్చండి. అందులో లింగ్విస్టిక్ అని ఈ కోడింగ్ వర్డ్ మనకు యూజ్ చేస్తే నోమ్ చామ్స్కీ దగ్గరికి ఆన్సర్ వెళ్ళిపోవాలండి. అదేవిధంగా బైండింగ్ అనే ఒక థియరీని, గవర్నమెంట్ అండ్ బైండింగ్ థియరీని ఈయన కనిపెట్టాడండి. సో దానికి అనుగుణంగానే సిద్ధాంతాన్ని కూడా రచించాడండి ఆయన. సో లాంగ్వేజ్ అండ్ మైండ్, ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, లెక్చరర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఈ 3 గ్రంథాలు ముఖ్యమైనవిగా ఈ సైకాలజీలో మనకి పొందుపరచడం జరిగిందండి. ఈ 3 కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనండి, నెక్స్ట్ చూద్దామండి ఆయన గురించి. పిల్లలకు భాషను అర్థం చేసుకునే సామర్థ్యం పుట్టుకతోనే వస్తుంది, దీని ద్వారా పిల్లలు భాష నేర్చుకుంటారని చామ్స్కీ గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారండి. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతాన్ని రూపొందించారు. అదేవిధంగా సెంటాక్టిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని కూడా ఈయన రచించారండి. మరి భాష గురించి ఎక్కువ పాటుపడ్డాడు కదండి ఈ నోమ్ చామ్స్కీ. మరి ఈ భాషలో ఉన్నటువంటి వ్యాకరణాలు అంటే ఉత్పాదక వ్యాకరణము, రూపాంతర వ్యాకరణము, సార్వత్రిక వ్యాకరణము, నియత వ్యాకరణము, అలాంటి భావనలు, కొత్త కాన్సెప్ట్లు అయితే ఈయన ప్రవేశపెట్టారండి. అప్పటి వరకు లేవు. ఈ ఉత్పాదక వ్యాకరణము, రూపాంతర వ్యాకరణము, సార్వత్రిక వ్యాకరణము, నియత వ్యాకరణము. సింపుల్గా వాడు నియత వ్యాకరణం అనే భావనను ప్రవేశపెట్టింది క్రింది వారిలో ఎవరు అని అడుగుతాడండి క్వశ్చన్. అంటే ఇక్కడ వ్యాకరణము అనే పదము భాషకు సంబంధించింది. మరి భాషా సిద్ధాంతాన్ని రచించింది నోమ్ చామ్స్కీ. కాబట్టి నోమ్ చామ్స్కీ దగ్గర మన యొక్క మైండ్ అక్కడికి వెళ్ళాలండి. ఆ విధంగా చదివితే దీన్ని సర్పిలాకార పద్ధతి అంటారండి. ఒకదానికొకటి పవర్ లింక్ చేసుకుంటూ మనం చదవడాన్ని సర్పిలాకార పద్ధతి అంటాం. ఆ పద్ధతిలో చదువుకుంటుండాలి. సెంటాస్టిక్ స్ట్రక్చర్స్ అనే గ్రంథాన్ని కూడా రచించడం జరిగింది. ఓకేనండి, మరి భాషార్జన పరికరము LAD, ఇక్కడ చూడండి, భాషార్జన పరికరము LAD, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అనేది ఇది మెథడ్లో ఉంటుంది అని ఈ యొక్క భాషా వికాస సిద్ధాంతం యొక్క నోమ్ చామ్స్కీ దీని గురించి LAD గురించి తెలపడం జరిగింది. LAD అనగా లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైజ్. సో ఇదండి రెండో బిట్టు. సుమారు ఒక్కొక్క బిట్టు దగ్గర 10 బిట్లు అయితే వస్తాయండి ఖచ్చితంగా. వీడియో మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. మీలాంటి ఎంతో మందికి ఈ సైకాలజీ మీద భయం లేకుండా చేయగలను అనే నమ్మకంతో చేస్తున్నటువంటి వీడియోలండి. మీకు పలానా కాన్సెప్ట్ ఏమైనా కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా నాకు పోస్ట్ చేయండి. దాని మీద ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే ఇవ్వగలను. మరి చాలామంది అభ్యర్థుల్లో తక్కువ పోస్టులు ఉండడం వల్ల ఏమో చాలామంది ఇంట్రెస్ట్ అయితే తగ్గుతుందండి. దయచేసి వద్దండి. అంత 5 సంవత్సరాల కాలం పాటు ఇలా వేచి ఉండి ఇక్కడ ఎందుకు నిర్లిప్తత వహిస్తున్నారు? ఇక్కడ మీరు ఉండాల్సిన విధానం యుద్ధానికి సిద్ధపడే ఒక సైనికుడి వలె ఉండాలి. అంతేగాని నిరాశతో నిస్పృహతో ఉండకూడదు. మిమ్మల్ని ఎవరిని తొయ్యడానికి మీరు ఇంకా వెనకాల సైన్యం కాదు. మీరు
మీరు యువరాజు. మీరు పోరాట పట్టుదలతో ముందుకు వెళ్ళాలి, అంతే తప్ప నిరాశ పడకూడదండి. సో మరింత రెట్టించిన ఉత్సాహంతో మీరు ఈ పోరులో, డిఎస్సి పోరులో విజయాన్ని గెలవాలి. అది నా ఆకాంక్ష. ఓకేనండి. మూడో బిట్ చూద్దామండి. ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతంలో వ్యక్తి పూజ చేసే దశ ఏమిటి? వ్యక్తి పూజ చేసే దశ ఏమిటి? ఏ కౌమార దశ, బి పూర్వ వయోజన దశ, సి మధ్య వయోజన దశ, డి పాఠశాల దశ. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. వ్యక్తి పూజ అండి. ఆన్సర్ ఆప్షన్ బి పూర్వ వయోజన దశ. పూర్వ వయోజన దశలో వ్యక్తి పూజ ఎక్కువ చేస్తుంటారండి. మరి చూద్దామండి ఈ దశలన్నింటి గురించి కూడా ఒకసారి మరలా చూద్దామండి. ఇక్కడ ఇప్పుడు పూర్వ శైశవ దశ అంటే పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు ఉంటుందండి పూర్వ శైశవ దశ. మరి ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తాయి ఈ దశలు అన్నది ఎక్స్ప్లెనేషన్గా బాగా ఈజీగా ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలో చూద్దామండి. మరి మరి సంవత్సరంన్నర పిల్లవాడి వరకు ఆ పిల్లవాడు తల్లిదండ్రుల సంరక్షణలో చక్కగా చూసుకుంటారంట తల్లిదండ్రులు. ఎప్పుడైతే తల్లిదండ్రులు రక్షణగా సంతృప్తిగా చూసుకున్నట్లయితే పిల్లవాడికి ఒక నమ్మకం అయితే ఏర్పడుతుందండి. సో ఆ నమ్మకం తన యొక్క తల్లిదండ్రుల మీద ఆశ వల్ల ఆ నమ్మకం అయితే ఏర్పడుతుందండి. ఒకవేళ ఆ తల్లిదండ్రులు సంరక్షణగా చూడలేనట్లు ఆ పిల్లవాడు భావిస్తే అపనమ్మకం అయితే ఏర్పడుతుందండి. సో ఈ నమ్మకం అపనమ్మకం ఏర్పడడానికి కారణం ఏంటండి? పిల్లవాడు ఆశపడడం అండి. ఆ పిల్లవాడు ఆశపడడం వల్లే ఈ యొక్క నమ్మకం అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. ఇది పూర్వ శైశవ దశలో జరుగుతుందండి. మరి రెండవది చూసినట్లయితే ఉత్తర శైశవ దశ అండి. ఇది సంవత్సరంన్నర నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుందండి. మరి వాడు స్వయం ప్రతిపత్తి ఏదైనా తన సొంతంగా చేయాలి, పట్టుకోవాలి, వస్తువులు పట్టుకోవాలి, లెగాలి, ఇవన్నీ కాన్సెప్ట్లన్నీ కూడా తను ఇదిగా మమేకం అయిపోతుంటాడండి. సమాజంలో మమేకం అయిపోతుంటాడు. ఇక్కడ పిల్లవాడు పరిసరాలు శోధిస్తాడండి. శోధించి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకోవడానికి ప్రయోగాలు అయితే అలా చేస్తుంటాడండి. లేగడము, తిరగడము అలా చేస్తూ పరిసరాలను శోధిస్తాడండి. సో ఈ విధంగా ఉన్నప్పుడు స్వయం ప్రతిపత్తిని పొందుతాడండి. ఒకవేళ ఆ దశలో మనము ట్రైనింగ్ ఇస్తుంటాము, టాయిలెట్ ట్రైనింగ్ అని, అదేవిధంగా అతిగా రక్షించుకోవడం, ఆ పిల్లవాడిని అది వెళ్ళొద్దు, అలా వెళ్ళొద్దు, ఇలాగ వెళ్ళొద్దు మనం కట్టడి చేస్తుంటాం. అప్పుడు ఆ పిల్లవాడు సిగ్గు లేదా సంశయంలోకి జారుకునే అవకాశం ఉందండి. సో ఈ విధంగా ఉత్తర శైశవ దశలో స్వయం ప్రతిపత్తి, సిగ్గు, సంశయం ఏర్పడుతుందండి. స్వయం ప్రతిపత్తి అంటే ఏమీ లేదండి, ఇక్కడ పిల్లవాడు ఈ యొక్క మానసిక నైపుణ్యాలు, చలనాత్మక నైపుణ్యాలు, శారీరక నైపుణ్యాలు, భాషా సామర్థ్యాలు ఉపయోగించి తనకు తానుగా చేసుకోవడానికి పరిసరాలు శోధించి తన శక్తి సామర్థ్యాలు ఏంటి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే స్వయం ప్రతిపత్తి అండి. సో ఇవన్నీ ఈ స్వయం ప్రతిపత్తి ఫలితం బాగా ఉన్నట్లయితే పిల్లవాడిలో మనోబలం అనేది బాగా పెరిగిపోతుందండి. ఒకవేళ స్వయం ప్రతిపత్తిని మన కట్టడి చేసినట్లయితే సిగ్గు లేదా సంశయం అనేది ఆ పిల్లవాడిలో ఎక్కువ ఏర్పడుతుంటుందండి. మరి మూడవది చూసినట్లయితే క్రీడా దశ అంటే 3 నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉంటుంది. మరి క్రీడా దశలో పిల్లవాళ్ళు ఎలా ఉంటారండి? ఫుల్ యాక్టివ్గా ఉండి మరి పిల్లల పట్ల నమ్మకం ఎంతలా ఉంటుందంటే ప్రతి దానిలో చొరవగా వెళ్ళిపోతుంటాడండి. తన లక్ష్యము చొరవగా వెళ్ళిపోయి ఆ పని చేయడమే. మరి ఆ పిల్లవాళ్ళని ఆ చొరవ తీసుకోవడాన్ని మనం ఏం చేస్తాం? కట్టడి చేస్తుంటాం, ఆపేస్తుంటాం, వెళ్ళొద్దు అని. అప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడు? అపరాధ భావన ఏర్పడిపోతుందండి. నేను వెళ్తుంటే మా తల్లిదండ్రులు ఆపేస్తారు అని ఈ క్రీడా దశలో ఉన్నటువంటి పిల్లవాళ్ళకు తన యొక్క లక్ష్యం మీదకి చొరవగా వెళ్తారు. కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు తిట్టినా, ఆపినా, అపరాధ భావంతో చూసినా, చిన్న మరి చొరవగా చేసినప్పుడు చిన్న వైఫల్యాలు అనేవి ప్రతి వ్యక్తిలో సహజం. ఆ చొరవతో చిన్న వైఫల్యం చేసినా నువ్వు ఇంకా పనులు చేయొద్దు,
నువ్వు వెళ్ళొద్దు, నువ్వు పాడు చేస్తున్నావు అని ఎప్పుడైతే తల్లిదండ్రులు మందలించినా తిట్టినా అపరాధ భావం అనేది ఏర్పడిపోతుందండి. సో దానికి ముఖ్యమైనటువంటి గుణము లక్ష్యం అండి. ఆ తర్వాత పిల్లవాడు పాఠశాల దశకు వస్తాడండి, 6 నుంచి 12 సంవత్సరాల వరకు. మరి ఇందులో పాపం శ్రమశీలతతో కష్టపడతాడండి, చాలా కష్టపడుతుంటాడు. మరి సమవయస్కుల కంటే బాగా ఎక్కువ కష్టపడి చాలా తనకు శక్తికి మించి కష్టపడుతుంటాడండి, శ్రమశీలతతో కష్టపడుతుంటాడు. మరి మనం ఏం చేస్తుంటాము, పాఠశాల దశలో వాడికి అన్ని మార్కులు వచ్చాయి, నీకు తక్కువ వచ్చాయి అమ్మరా అనబడికి విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని శంకించిన వాళ్ళు అవుతారండి ఈ తల్లిదండ్రులు. అప్పుడు న్యూనతాభావానికి చెందుతాడండి ఆ పిల్లవాడు. మరి కష్టపడి ఒకవేళ ఈ పాఠశాల దశలో శ్రమశీలత టాప్లో ఉందనుకోండి, ఆ పిల్లవాడు సామర్థ్యము రెట్టించిన ఉత్సాహంతో వెళ్ళిపోతాడండి. ఒకవేళ తక్కువ మార్కులు వచ్చినప్పుడు మనం ప్రోత్సహించాలి తప్ప ఎదుటి వాళ్ళతో పోల్చి మన పిల్లవాళ్ళని తక్కువ చేయకూడదు. ఒకవేళ తక్కువ చేసినట్లయితే ఈ మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిలో న్యూనత అనేది ఏర్పడి విద్యార్థి మరి అధోపతాళానికి వెళ్ళిపోతుంటాడండి. ఆ తర్వాత దశ కౌమార దశ, 12 నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. మరి ఇందులో తెలిసిందే కదండి, పాత్ర గుర్తింపు. మరి నన్ను గుర్తించాలని అన్వేషణ అయితే ప్రారంభిస్తాడండి. ఈ దశలో తాదాత్మ భావన అనేది ఐడెంటిఫికేషన్కి గురవుతుంటాడండి. సో ఆ విధమైనటువంటి పాత్ర గుర్తింపు గురించి వ్యక్తి పాకులాడుతుంటాడు. మరి సరైన గుర్తింపు లేకపోతే పాత్ర సందిగ్ధంలోకి వెళ్ళిపోతాడు. విశ్వసనీయత అనేది ముఖ్య లక్షణంగా ఉంటుందండి. మరి ఇప్పుడు బుట్లోకి వద్దామండి, పూర్వ వయోజన దశ అండి. ఇది మరి యాక్చువల్గా సాన్నిహిత్యాన్ని కోరుకుంటాడండి. తన యొక్క వ్యక్తిత్వాలను కూడా కోల్పోయి ఇతరులతో సాన్నిహితంగా ఏర్పరచుకుంటాడండి. అందువల్ల వ్యక్తి పూజ చేస్తాడండి. ఎక్కడండి సాన్నిహిత్యాన్ని కోరుకొని ఎదుటి వాళ్ళకు వ్యక్తి పూజ చేస్తుంటాడు, అంటే ప్రేమ వల్ల అన్నమాట. మరి ఆ ప్రేమ బెడిసి కొడితే ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. కౌమార దశ ఐడెంటిఫికేషన్ మెయిన్ అండి, పాత్ర గుర్తింపు. నన్ను గుర్తించాలి, నన్ను అందరూ చూడాలని ఒక హీరో వర్షిప్ అనేది కౌమార దశలో కనిపిస్తుంది. కానీ పూర్వ వయోజన దశలో ఎదుటి వాళ్ళలో అట్రాక్షన్, సాన్నిహిత్యాన్ని కోరుకొని ప్రేమగా ఉంటూ వ్యక్తి పూజ అయితే చేస్తాడండి. అది ప్రేమగా మారుతుంది. ఒకవేళ అది బెడిసి కొడితే ఏకాంతంలోకి వెళ్ళిపోతాడు. తర్వాత మధ్య వయోజన దశ అండి. ఇది 30 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటుందండి. మరి ఈ యొక్క ఉత్పాదకత, స్తబ్దత విషయానికి వచ్చినట్లయితే సామాజిక విలువలను సంక్రమణ చేసుకుంటాడండి, వాటిని పరిరక్షించుకుంటాడు, వాటి యొక్క విలువలను తెలియజేస్తాడు సమాజానికి. ఉత్పాదకతగా ఉంటాడు, అంటే ఒకరిని ఇన్స్పిరేషన్ చేసుకుంటూ ఇతను ఒక ఐడెంటిఫికేషన్ రోల్ మోడల్లో ఉంటాడండి. అందులో ఏదైనా చెడు సరైన రిజల్ట్ రాకపోతే స్తబ్దతగా ఉంటూ పోతారు. అందరూ అలా ఉన్నారు కదా, నేనెందుకు అంతమందిని నేను ఉత్సాహవంతులుగా ఉత్పాదకతను ఇవ్వాల్సిన అవసరం లేదు కదా, అందరినీ తన అనుకున్న వాళ్ళందరినీ కూడా ఈ యొక్క మధ్య వయోజన దశలో ఉన్నటువంటి వ్యక్తి అందరిని చైతన్యవర్తి చేస్తూ నా అనుకున్న వాళ్ళందరినీ కూడా ముందుకు తోసి చాలా ఔత్సాహంగా ఉంటాడండి. ఒకవేళ దానిలో ఉన్నప్పుడు ఏదైనా ఒక చెడు నెగిటివ్ ఫలితాలు వచ్చినప్పుడు అయితే స్తబ్దత, నాకెందుకులే అనే స్తబ్దతలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుందండి. ముఖ్యంగా అక్కడ సంరక్షణ అనేది మెయిన్గా ఉపయోగపడుతుందండి. సో ఇక్కడ వ్యక్తి పూజ అనేది ఎన్నో దశ అని కూడా అడుగుతుంటాడండి, 6వ దశ అండి. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఓకేనండి. లాస్ట్ది పరిపక్వ దశ, 60 సంవత్సరాలు పైబడి చిత్తశుద్ధితో ఉంటారండి. మరి వాళ్ళ యొక్క చిత్తశుద్ధి తేడా వస్తే నిరాశతో ఉండిపోతారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా సూక్ష్మ బుద్ధితో, ఆలోచనతో వాళ్ళ యొక్క, అందుకే పెద్దవాళ్ళ యొక్క మాటని మనం పడిచవని పెట్టకూడదు అంటారు కదా. అందు గురించి అంటే మనది స్థూల బుద్ధిని కలిగి ఉంటామండి, కానీ వాళ్ళు సూక్ష్మ ప్రతి పాయింట్ని కూడా పిన్ పాయింట్గా ఆలోచిస్తారు. కాబట్టి
సూక్ష్మ బుద్ధి అనే గుణం ఉంటుందండి. చిత్తశుద్ధితో ఉంటారు. అది మిస్ అయితే నిరాశలోకి వెళ్ళిపోతారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 4వ బిట్టు ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన లాంటి ముఖ్యమైన అంశాలను పరిచయం చేసింది ఎవరు? ఏ ఎరిక్సన్, బి కార్ల్ రోజర్స్, సి నోమ్ చామ్స్కీ, డి కోల్బర్గ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆత్మభావన, వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. ఆన్సర్ ఆప్షన్ బి కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ అండి. మరి అతని గురించి చూద్దాము ఇప్పుడు. కార్ల్ రోజర్స్ స్వీయ వికాస సిద్ధాంతాన్ని అయితే రూపొందించడం జరిగిందండి. ఈయన ముఖ్యంగా ఆత్మ కేంద్రకంగా వివరించడం జరిగిందండి. ఈయన ఆత్మ కేంద్రకంగా వివరించిన వ్యక్తి కార్ల్ రోజర్స్. మరి నేను నాది అనే భావనలు బాగా వివరించారండి ఈయన. నేను నాది కార్ల్ రోజర్స్. ఆయన సెల్ఫ్ కాన్సెప్ట్ ఆత్మ భావన అనేది ఒక వ్యక్తిలో ఏర్పడుతుంటాయి అని చెప్పాడండి. అంటే నేను తెలివిగలవాడను, నేను పిరికివాడను అనే ఒక ఆత్మభావన ఉంటుందండి. ఇప్పుడు మీకు ఒక ఆత్మభావన అయితే ఏర్పడిందండి. ఏంటండి? తక్కువ పోస్టులు నాకు రాదు అనే ఆత్మభావన అయితే ఏర్పడిపోయిందండి. నేను పిరికివాడిని, నాకు రాదు అనే ఒక ఆత్మభావన అయితే ఏర్పడుతుంది. వాస్తవంలో ఉన్నారు కాబట్టి వాస్తవిక ఆత్మభావంలో ఉన్నారు. నేను పిరికివాడిని, నాకు రాదు, నేను కలుపుగోలు వ్యక్తిని, నేను ఇంతమందితో పోటీ పడలేను, మొదట రాలేను, డిఎస్సిలో ఇన్ని పోస్టులు ఉంటే నేను సాధించలేను అనే వాస్తవిక ఆత్మభావనలో ఉన్నారు. బయటికి రండి ముందు. ఆదర్శ ఆత్మభావనకి మీరు మారాలి. నేను నిజాయితీగా ఉండాలి, నేను కష్టపడి పనిచేయాలి, బాధ్యతలు తెలిసిన వాడిగా ప్రవర్తించాలి. నీ బాధ్యత ఏంటి? ఆదర్శ ఆత్మభావన కలిగి ఉన్న వ్యక్తి అయితే నీ యొక్క ఆత్మభావన ఏమవ్వాలి? నేను ఇంతమందిలో నేను చాలా నా నిబద్ధతను నేను పనిచేయాలి, నా యొక్క కృషి ఈ విధంగా ఉండాలి అని ఆదర్శ ఆత్మభావన కలిగి ఉండాలి. ఆత్మభావన అనేవి 2 రకాలండి. వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన 2. ఈ యొక్క ఆత్మభావనలో తెలుసుకోవడానికి సిమాటిక్స్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా మాపనం చేయవచ్చు అని చెప్పాడండి. సిమాటిక్స్ డిఫరెన్షియల్ టెక్నిక్ ద్వారా ఈ యొక్క వాస్తవ ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావనను తెలుసుకోవచ్చు అని ఈ యొక్క కార్ల్ రోజర్స్ గారు చెప్పడం జరిగిందండి. నెక్స్ట్ పెట్టండి. ఈగో సైకాలజిస్ట్ అని ఎవరిని పిలుస్తారండి? ఇందాక చెప్పుకున్నాం కదండి. ఏ ఎరిక్సన్, బి కార్ల్ రోజర్స్, సి నోమ్ చామ్స్కీ, డి కోల్బర్గ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఈగో సైకాలజిస్ట్. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎరిక్సన్. ఎరిక్సన్ ని ఈగో సైకాలజిస్ట్ అంటారండి. ఆయన యొక్క దశలు ఇందాక చూసాం మనము. 8 దశల గురించి కూడా చూసుకున్నాము. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 6వ బిట్ అండి. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏమిటి? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి. సింపుల్గా ఉంటాయి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏమిటి? ఏ శైశవ దశ, బి పూర్వ బాల్య దశ, సి ఉత్తర బాల్య దశ, డి యవ్వనారంభ దశ. ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎంతో యూజ్ఫుల్గా ఉంటుంది. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ ఏ శైశవ దశ. వస్తు స్థిరత్వ భావన శైశవ దశలో ఏర్పడుతుందండి. ఇప్పుడు ఎవరైనా ఆన్సర్ చెప్పేస్తుంటారండి, కానీ ఒక్కసారి ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మన చెమటలు పడుతుంటాయండి, కన్ఫ్యూజ్ లోనే అవకాశం ఉంటుంది. అందుకే ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అంటాం. ప్రాక్టీస్ ఉంటే ఆ తప్పులన్నీ కూడా దూరం అయిపోతాయండి. ఇప్పుడు ఈ శైశవ దశలో వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుంది కదండి. ఈ శైశవ దశలో ఏ దశలు ఉన్నాయన్నది పూర్తిగా చూద్దామండి. ఇప్పుడు మరి జీవితానికి పునాది ఏర్పడే దశ అని, పునాది శైశవం కదండి, అంటే అక్కడ వేగంగా పెరుగుదల అనేది వేగంగా జరిగి పునాది ఏర్పడే దశ ఈ యొక్క శైశవ దశ. ఈ జ్ఞానేంద్రియాలు కూడా పూర్తిగా వికాసం జరుగుతుందండి.
అదేవిధంగా పాలదంతాలు ఏర్పడే దశ అంటారు దీన్నే, శైశవ దశకే. అదేవిధంగా ముద్దు గొలిపే దశ అని కూడా అంటారండి, ముద్దు గొలిపే దశ అని కూడా అంటారు. అదేవిధంగా పిల్లవాడు తిరుగుతూ ఉంటాడు మట్టిలో, ఎక్కువ రోగాలు వచ్చే దశ. చిన్న క్లైమేట్ మారితే జ్వరం వస్తుంది, టైఫాయిడ్ అంటారు, మలేరియా అంటారు, దగ్గు అంటారు, రొంపు అంటారు, చాక్లెట్ తింటాడు, కప్పం అంటారు. ఇవన్నీ కూడా ఎక్కువ రోగాలు వచ్చే దశ శైశవ దశ. అదేవిధంగా వస్తు స్థిరత్వ భావన అనేది ఏర్పడుతుందండి ఈ టైంలోనే. అదేవిధంగా తులనాత్మకంగా ఉద్వేగాలు సులభంగా మారుస్తాడండి. అప్పుడు గారా ఒక పుస్తకాన్ని తీసేసుకుంటే వెయిట్ చేస్తాడు, వెంటనే ఇచ్చేస్తే నవ్వేస్తాడండి. అంటే వెంటనే ఉద్వేగాలను సులభంగా మార్చేస్తుంటాడండి. అప్పటి వరకు ఊరు వెళ్ళం, చాక్లెట్ కొన్నా అంటే చాలా విపరీతంగా ఏడుస్తాడు. వెంటనే చేతులు పెడితే వెంటనే తీసుకొని వెంటనే ఆ ఏడుపు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలీదు. వెంటనే ఉద్వేగాలు సులభంగా మారిపోతాయి ఈ శైశవ పిల్లవాడి దశలో. మరి ప్రతి అవసరానికి తల్లిదండ్రుల మీద ఆధారపడుతుంది, ఇది న్యాచురల్ కదా శైశవ దశలో. మరి ఏకాంతర క్రీడా దశ అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఇది ఒకటి, ఇది ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతిదీ కూడా ఇంపార్టెంట్. ఒక బిట్టులో 10-15 మీకు ఇంపార్టెంట్ బిట్లు ఉంటేనే కాదే చేయనండి, చాలా ఇంపార్టెంట్. తక్కువ బిట్లతో ఎక్కువ కాన్సెప్ట్ వెళ్ళాలి. భాషా వికాసం ప్రారంభమయ్యే దశ. భాషా వికాసం అంటే ముద్దు గొలిపే మాటలు, అంటే మాటలాడడం అనేది భాషకి సంబంధించింది కాబట్టి ముద్దు పలుకుల దశ. భాషా వికాసం ప్రారంభమయ్యే దశ. ఇంద్రియాలు చలించే దశ, అంటే కూర్చోవడం, నిలబడడం, నడవడం, ఇవన్నీ బంగారడము, ఇవన్నీ కూడా శైశవ దశలో జరిగాయి. అదేవిధంగా పాలదంతాలు ఏర్పడతాయి, చలన కౌశలాలు ప్రారంభమవుతాయి, ఇంద్రియ చలనాలు, చలన కౌశలాలు. అదేవిధంగా ఉద్వేగ ఉద్వేగ అపరిపక్వ దశ అంటారండి. ఉద్వేగాలు పరిపక్వ లేనట్టుగా చిన్న చిన్న వాటికి వేడడం, పరిపక్వత లేనివాడిగా ఉంటాడండి. ఇట్ ఈజ్ న్యాచురల్ కదండి. సో ఇదండి శైశవ దశ యొక్క బిట్టు. నెక్స్ట్ చూద్దామండి. వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అన్నవారు ఎవరు? వ్యక్తి యొక్క ప్రతి ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అన్నవారు ఏ ఎరిక్సన్, బి కార్ల్ రోజర్స్, సి మెక్డోగల్, డి కోల్బర్గ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి మెక్డోగల్ అండి, మెక్డోగల్. సహజాతాల గురించి ఎక్కువ ఆ కాన్సెప్ట్ని ఎక్కువ తీసుకొచ్చింది మెక్డోగల్ అండి. సో ఈ మెక్డోగల్ సహజాతం అంటే ఏమిటి, ఉద్వేగాలు అంటే ఏంటి, వాటన్నిటి గురించి కూడా ఇప్పుడు చూద్దామండి. ఉద్వేగము అంటే కలియబెట్టబడినటువంటి మానసిక స్థితి అన్న వాళ్ళు వుడ్వర్త్ గారండి. గుర్తుపెట్టుకోండి, ఉద్వేగం అంటే కలియబెట్టబడిన అని అర్థం అండి. ఉద్వేగం అంటే కలియబెట్టబడిన మానసిక స్థితి అని చెప్పింది వుడ్వర్త్. అంటే ఆప్షన్లో వుడ్వర్త్ కూడా ఇస్తే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది, కానీ సహజాతంలో లింక్ పెడితే మెక్డోగల్ పెట్టాలండి. ఓకేనండి. మరి ఉద్వేగం అనేది ఎమోషన్ అండి. ఎమోషన్ అనే ఆంగ్ల పదము ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందండి. ఎమోవీర్ అనే లాటిన్ పదం నుండి ఎమోషన్ అనే పదం వచ్చింది. ఎమోషన్ అంటే ఉద్వేగము. ఎమోవీర్ అంటే ఏంటంటే ఉద్రేకపరచడము, కలియబెట్టడము. వుడ్వర్త్ చెప్పినటువంటి కలియబెట్టడము. మరలా ఉద్వేగాలు అనేవి 2 రకాలండి. ఒకటోది అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. అనుకూల ఉద్వేగాలు ఏంటి, వాడు కోపంగానే ఉంటాడు, మన మీద ప్రేమతో కోపంతో ఉంటాడు, వాత్సల్యంతో కోపంతో ఉంటాడు, ఆనందంతో కోపం, ఉల్లాసంతో కోపం. సో ఇలాంటి ఉద్వేగాలు ఉన్నట్లయితే అది అనుకూల ఉద్వేగాలండి. మరి ప్రతికూలం అంటే భయం, కోపం, అసూయ, విచారం, వీటన్నిటితో కూడా ఉద్వేగాలు అనేవి ఉంటాయండి. 2 రకాలు, అనుకూల ఉద్వేగాలు, ప్రతికూల ఉద్వేగాలు. మరియు ఉద్వేగాలు ఏర్పడడానికి మూలము సహజాతాలండి, సహజాతాలు. మరి ఇప్పుడు మనకు ఇచ్చిన బిట్లకు వచ్చేద్దాము. ఉద్వేగము ఒక సహజాతాన్ని అనుసరించి ఉంటుంది అని చెప్పింది మెక్డోగల్ గారండి. మరి ఏ ఏ సహజాతాల గురించి ఏ ఉద్వేగాలు ఉన్నాయని చెప్పడం జరిగిందో చూద్దామండి. ఏదైనా ఒక అంశం నుంచి తప్పించుకుంటున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్వేగము భయం అనే ఉద్వేగం అండి. భయము అనే ఉద్వేగము
అదేవిధంగా కలహించడం అంటే కోపం అనే ఉద్వేగం నుండి వచ్చింది సహజాతమే కలహించడం. అదేవిధంగా వ్యతిరేకించడం, జుగుప్స వచ్చినట్లయితే వ్యతిరేకిస్తుంటారండి. అయితే కుతూహలము అంటే విస్మయము, విధేయత, స్వయం వ్యతిరేక అనుభూతి, పితృ ప్రవృత్తి, ప్రేమ, విన్నవించడం, ఆర్తిగా చెప్పడము, విన్నవించడము అనే ప్రేమ అనే ఉద్వేగము పితృ ప్రవృత్తిని బట్టి వస్తుంది. అదేవిధంగా నిర్మాణము, సృజనశీలత అనే ఉద్వేగం నుంచి నిర్మాణం వస్తుంది. నవ్వు అనేది ఉత్సాహం అనే ఉద్వేగం నుంచి వస్తుంది. లైంగిక వాంఛ అనేది కామం నుంచి వస్తుంది. సామూహిక తత్వం అనేది ఐక్యత నుంచి వస్తుందండి. ఇవన్నీ కూడా సహజాతాలు, ఉద్వేగాలు. మరి ఈ రెండిట్లోని వుడ్వర్త్ గారు అదేవిధంగా మెక్డోగల్ గారు ఉండడం జరిగిందండి. ఉద్వేగంతో సహజాతాన్ని లింకప్ చేస్తే మెక్డోగల్ వస్తారు. ఉద్వేగం అంటే కలియబెట్టడం అని చెప్తే వుడ్వర్త్ గారు వస్తారండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ అండి, 8వ బిట్టు. అతి వ్యాప్తి దశ జరిగే దశ ఏమిటి? అతి వ్యాప్తి దశ జరిగే దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఏ ఉత్తరబల్లి దశ, బి కౌమార దశ, సి యవ్వనారంభ దశ, డి పూర్వబల్లి దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. యువర్ కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ ఆప్షన్ సి యవ్వనారంభ దశ. ఇప్పుడు యవ్వనారంభ దశ గురించి చూద్దామండి. మరి అతి వ్యాప్తి దశ అంటే అతిగా వ్యాప్తించడం. ఏంటి? తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరిగే దశ అంటే యవ్వనారంభ దశ. అతి వ్యాప్తి దశ అంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్పులు జరిగే దశ. బాయ్స్లో కంటే లేడీస్లో ముందు జరుగుతుందండి ఈ యొక్క అతి వ్యాప్తి దశ, యవ్వనారంభ దశ. అందుకే మెచ్యూర్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందుకే కొద్దిగా ఎక్కువ 3-4 తక్కువ 3-4-5 సంవత్సరాలు తేడాలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందు గురించి అంటే వాళ్ళకి యొక్క డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఉంటుందని. అదేవిధంగా గౌణ లైంగిక లక్షణాలు కనిపించే దశ. అంటే మగవాళ్ళలో ఈ యొక్క మేషాలు గడ్డాలు రావడం, ఇలాంటి గౌణ లైంగిక లక్షణాలు కనిపించే దశ యవ్వనారంభ దశ అంటామండి. అదేవిధంగా శారీర మార్పులకు భయపడే దశ. ఏంటి ఈ గడ్డమేంటి, ఈ మేషమేంటి, ఈ యొక్క చెస్ట్ ఏంటి ఇలా మారుతుంది, ఈ విధంగా భయపడే దశ అండి. శారీర మార్పులకు భయపడే దశ యవ్వనారంభ దశ. అంటే తక్కువ సమయంలో వేగంగా మారిపోతాడు, ఎత్తు వేగంగా పెరిగిపోవడం, శరీర ఆకృతిలో మార్పులు వచ్చేయడం. అదేవిధంగా పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ. ఈ యొక్క లేడీస్లో రజస్వల ప్రారంభమయ్యే దశ, పునరుత్పాదకత ప్రారంభమయ్యే దశ కూడా యవ్వనారంభ దశ అండి. అదేవిధంగా నూతన పరిణతి దశ అంటే కొత్తగా పరిణతి చెందుతుంటాడు. అదేవిధంగా లైంగిక పరిణతికి దారితీసే పెరుగుదల హార్మోన్ల దశ అండి. హార్మోన్లు ఉత్పత్తి అవుతుంటాయి. సో ఇవన్నీ కూడా యవ్వనారంభ దశ అనేది చాలా కీలకమైన దశ అండి. ఓకేనండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 9వ బిట్టు. ఒత్తిడి వయస్సు లేదా ఒడిదొడుకుల దశ అని దేన్ని అంటారు? ఏ ఉత్తరబల్లి దశ, బి యవ్వనారంభ దశ, సి కౌమార దశ, డి పూర్వబల్లి దశ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఒత్తిడి వయస్సు అని ఎవరిని అంటారు? ఆన్సర్ ఆప్షన్ సి కౌమార దశలో వాళ్ళని ఒత్తిడి వయస్సు అంటారండి. మరి ఎందుకంటారు, ఏమంటారు చూద్దామండి. మరి వీళ్ళని కిశోర ప్రాయ దశ, కౌమార దశ, కిశోర ప్రాయ దశ, కౌమార దశ. పెరుగుదల దార ఏర్పడ దశ అంటే పెరుగుదల అనేది గరిష్ట స్థాయికి వెళ్ళిపోద్దండి ఈ యొక్క కౌమార దశలో. అదేవిధంగా ఒత్తిడి వయస్సు అనుకుంటా అంటారు, సందిగ్ధ దశ అని కూడా అంటారండి. సందిగ్ధంలో ఉంటారు. నిలకడ లేనటువంటి వయస్సు అంటే టీనేజ్ కదండి కౌమారం. సో నిలకడ లేనటువంటి వయస్సు ఏర్పడుతుంది. పగట కళలు కంటుంటాడు, గ్యాంగ్స్ ఏర్పడితే వస్తాడు. గ్యాంగ్ దశ కౌమార దశ. నిలకడ లేదు, సందిగ్ధంగా ఉంటాడు. ఒత్తిడి వయస్సు. ఉద్వేగ నియంత్రణ ఉంటుందండి. ఉద్వేగం అనేది నియంత్రించుకోలేడు, కోపాన్ని అదుపులో పెట్టుకోలేడు. ఉద్వేగాల అభివృద్ధి పరాకాష్ఠకు వచ్చేస్తుంటది. అయితే అతి కోపం, అతి ప్రేమ ఇవన్నీ కూడా ఏర్పడిపోతుంటాయి. వికాసం విజృంభిస్తుందండి. వేగంగా తెలుసుకోవడం, వేగంగా నేర్చుకోవడం ఇవన్నీ కూడా వేగంగా జరుగుతుంది. నాయక ఆరాధన దశ అండి. నాయక ఆరాధన దశ. అదేవిధంగా
మరి ఇక్కడ నాయకారాధనకి ఇక్కడ ఇందాక చెప్పాను, పూర్వ వయోజనకి కన్ఫ్యూజ్ పడుతుంటాం. వ్యక్తి పూజ అంటాము. వ్యక్తి పూజ, నాయకారాధన రెండు ఒకటి కాదండి, గుర్తుంచుకోండి. వ్యక్తి పూజ అనేది పూర్వ వయోజన దశలో జరుగుతుంది. నాయకారాధన అనేది కౌమార దశలో జరుగుతుంది. రెండిట్లో లింకు చూసుకోండి. అలంకరణ ప్రాధాన్యత ఉంటుంది. మేకప్లో వస్తుంటారు, చాలా స్టైలిష్గా తయారవడానికి తన దగ్గర ఉన్న ప్రతి వస్తువు కూడా చాలా నీట్గా, చాలా క్వాలిటీగా ఉండేటట్టు చూసుకుంటారు. లైంగిక ఆకర్షణ అయితే ఏర్పడుతుందండి కౌమార దశలో. అమూర్త ప్రచాలక దశ అనేది ఏర్పడుతుందండి. మూర్తంగా లేని విషయాలను కూడా తెలుసుకుంటాడు. పాత్ర గుర్తింపు కోరుకుంటాడండి కౌమార దశలో. అదేవిధంగా సామూహిక కృత్యాలు నిర్వహిస్తుంటాడు. అంటే సామూహికంగా ఉన్నప్పుడే నన్ను గుర్తిస్తారు, నా యొక్క పాత్రను గుర్తిస్తారు అనే వ్యక్తి అనుకుంటాడండి. అందుకే అలాగే సంచలనంతో కూడుకున్న దశ కూడా ఇదేనండి. ఓకేనండి, ఫైనల్గా లాస్ట్ బిట్ చూద్దామండి. మరి వీడియో నచ్చితే, ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదండి, దయచేసి లైక్ చేయండి, మాకు ఎంతో ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరిన్ని వీడియోలు, మరి ఈ ఒక అరగంట గంట వీడియో చేస్తున్నామంటే వెనకాల ఒక రోజు శ్రమ ఉంటుందండి. ఇదంతా కూడా ఒక క్రమ పద్ధతిలో నేర్చుకొని ఇవన్నీ వీడియో చేయడానికి మరి మీరు ఉత్సాహవంతంగా ఉంటూ మమ్మల్ని ఉత్సాహవంతులు చేయండి. మరిన్ని వీడియోలు, మంచి వీడియోలు మీకు వస్తాయి. లాస్ట్ బిట్ చూద్దామండి. అంతరాత్మ అభివృద్ధి చెందే దశ అంటే ఏంటి? ఏ ఉత్తర బాల్య దశ, బి యవ్వనారంభ దశ, సి కౌమార దశ, డి పూర్వ బాల్య దశ. ఎవరు కౌంట్ డౌన్ స్టార్ట్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అంతరాత్మ అభివృద్ధి చెందే దశ. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉత్తర బాల్య దశ. మరి ఈ ఉత్తర బాల్య దశ గురించి కూడా చూద్దామండి. మరి అతన్ని ఉత్తర బాల్య దశని పాఠశాల దశ అంటాము. శాశ్వత దంతాలు ఏర్పడే దశ, అదేవిధంగా ఆట వయస్సు అంటాము. ముఠా దశ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. వ్యాకులత వయస్సు అంటాం. వ్యాకులత, ఊహాత్మక కథలు చెప్తాడండి. మా స్కూల్లో పిల్లలు ఉన్నారండి ఉత్తర బాల్య దశలో ఉన్న వాళ్ళకి 3-4 పదాలు ఇస్తామండి. పదాలు ఇచ్చి కథ చెప్పమంటే చదవగొడేస్తారండి. ఊహాత్మక కథలు, కొత్త కథలు తయారు చేసి చెప్పేస్తుంటాడు. అదేవిధంగా అంతరాత్మ అభివృద్ధి చెందే దశ అండి. ఇందులో చిన్న మధ్యలో ఒక బిట్ అడిగితే కన్ఫ్యూజ్ అయిపోతుంటామండి. అన్నీ రిలేటెడ్గా ఉంటాయి. సైకాలజీ అంటేనే రిలేటెడ్, అందుగురించనే దీనికి ఎక్కువ ప్రాక్టీస్ అవసరం అండి. అదేవిధంగా స్వయం కౌశలాలు, నైపుణ్యాలు అభివృద్ధి చెందే దశ అండి. అత్యంత సంతోషకరమైనటువంటి దశ. అనుకరణ ఎక్కువ ఉంటుందండి. ఒక ఉపాధ్యాయుడు చెప్పినటువంటి విషయాల్లో ఒకటి, అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క అనుకరణ ఎక్కువ ఉంటుందండి. అదే ఫ్రెండ్స్ యొక్క అనుకరణ ఎక్కువ ఉంటుంది. మూర్త ప్రచారక దశ, మూర్త విషయాలని తెలుసుకోగలడండి. మరి ఈగో ఎక్కువ అభివృద్ధి చెందే దశ అండి. ఈగో ఎక్కువ ఉంటుంది. ముఠా దశ, ముఠా క్రీడలు కనిపించే దశ ఇదేనండి. ఉద్వేగ నియంత్రణ అదుపు ఉండే దశ. పూర్వ దశలో ఉద్వేగ నియంత్రణ ఉండదు. సో ఇక్కడ నియంత్రణ అనేది స్టార్ట్ అవుతుందండి. పెరుగుదల అత్యంత నెమ్మదిగా జరుగుతుందండి. మరి పూర్వ దశలో అత్యంత వేగంగా, శైశవ దశలో అత్యంత వేగంగా జరిగి పూర్వ బాల్య దశకు వచ్చేసరికి కాస్త నెమ్మదిస్తుంది. ఇంకా ఎక్కువ అత్యంత నెమ్మదిగా ఉత్తర బాల్య దశలో ఉంటుందండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.